బైబిల్ అందులో వచ్చి విలాప వాక్యములు 2వ అధ్యాయము, విలాప వాక్యములు 2వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుంటారు. యెరూషలేము కుమారి, ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించుదును, దేనితో నిన్ను సాటి చేయుదును. సియోను కుమారి కన్యక, నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును. నీకు కలిగిన నాశనము సముద్రమంతా గొప్పది. నిన్ను స్వస్థపరచగలవాడు ఎవడు? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి చదివిన లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఇర్మియా ప్రవక్త, ఈ విలాప వాక్యములంటే విలపించే ప్రవక్త, ఇజ్రాయెల్ ప్రజల గురించి కన్నీరు కార్చిన ప్రవక్త, ఇజ్రాయెల్ ప్రజల గురించి ఏడ్చిన వాడు. ఎంత కన్నీరు కార్చేవాడంటే ఇర్మియా భక్తుడు. ఎవరి గురించి? ఇజ్రాయెల్ ప్రజల గురించి. కన్యక అంటే సంఘం, కన్యక అంటే సంఘం. నేను ఎలా ఓదార్చుతాను? ఇప్పుడు ఒక వ్యాధి బాగా ముదిరిపోయింది, ఇక 2 రోజులకో 3 రోజులకో చనిపోతాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎవరైనా ధైర్యపరచగలరా? ఏం పర్వాలేదులయ్యా, ధైర్యంగా ఉండు, నీకు వ్యాధి పోయిందిలే, నువ్వు నయమైందిలే, నువ్వు బాగుంటావులే అని చెప్పగలరా? చెప్పలేదు. ఎందుకంటే అతను మరొక 2 రోజుల్లో 3 రోజుల్లో చనిపోతాడు. ఎందుకంటే వ్యాధి అలా ముదిరిపోయింది. అలాంటి వ్యక్తిని ఎలా ఆదరిస్తారు? అలాంటి వ్యక్తిని ఎలా ధైర్యపరుస్తారు? ఎందుకంటే అక్కడ ఆ లాస్ట్ లో చెప్పిన మాట అంటే, సియోను కుమారి, నీ నాశనము అంటే ఏంటి? దోషము. నాశనం అంటే ఏంటి? నాశనం చేసేది దోషాలే. ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ నీ దోషము, లేకపోతే నీ దోషము సముద్రం అంతా. ఎంత అందంట? వాస్తవంగా చాలా మంది షుగర్ వచ్చినప్పుడు టెస్ట్ చేస్తాకి వెళ్తారు. అమ్మ నీకు షుగర్ ఎంత ఉంది? తినక ముందు అంటే ఫాస్టింగ్, తర్వాత తిన్న తర్వాత. తినక ముందేమో ఒకవేళ 120 130 ఉందనుకోండి, తిన్న తర్వాత 160 150 ఉందనుకోండి, అమ్మాయి పర్వాలేదు కొద్దిగా 50 ఉంది అనుకుంటా. లేదా అలాగే తినక ముందే 250 ఉంది, తిన్నాక 400 ఉందనుకోండి. ఇప్పుడు ఆ వ్యక్తికి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఒకవేళ 400 షుగర్ ఉందన్నారు అనుకోండి, అమ్మో ఎంత ఎక్కువ ఉందో, ఎంత ఎక్కువ ఉందో. ఏంటి? షుగర్ ఎంత ఎక్కువ ఉందో అంటే మనిషి జీవితంలో షుగర్ ఎంత ఉంది, బీపీ ఎంత ఉంది, టెంపరేచర్ ఎంత ఉంది, కిడ్నీ ఫంక్షన్ ఎంత ఉంది, ఈ ఎంత చూస్తారు. కానీ మా దోషం ఎంత ఉందని ఎవరు చూస్తారా? లేదా ఎంతసేపటికి బీపీ ఎంత చూస్తారు, షుగర్ చూస్తారు, లేకపోతే ఆ క్రియాటిన్ ఎంత ఉందో చూస్తారు, లేకపోతే ఆ కొలెస్ట్రాల్ ఎంత ఉందో చూస్తారు, లేకపోతే బ్లడ్ పర్సెంట్ ఎంత ఉందో చూస్తారు. కానీ ఎప్పుడైనా సరే ఎవరైనా సరే నా దోషములు ఎంత? ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క దోషం ఎంత ఉందంట? సముద్రం ఎంత ఉంది? సముద్రం ఎంతండి? భూభాగము కంటే సముద్రము చాలా గొప్పది. భూభాగం కంటే కూడా సముద్రం చాలా పెద్దది. లేదా అంటే ఈ రోజు మనిషి యొక్క జీవితం గురించి ఆలోచిస్తే ప్రతి ఒక్క మనిషి యొక్క దోషాలు అవి ఎంత ఉన్నాయి అంటే సముద్రం అంత గొప్పవి అంట. ఈరోజు మన జీవితంలో మనిషి ఎంతసేపుకి నాకేంటండి, నెలకు 20 తెచ్చుకుంటున్నా, నెలకు 50 తెచ్చుకున్నా, తింటున్నాను, రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరం గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి అనుకుంటారు. కానీ ఎప్పుడైనా సరే నా దోషం ఎంత ఉంది, నా లోపాలు ఏంటి, ఏ రోజుకి ఆ రోజే ప్రభు సన్నిధిలో మనం దేవుని వాక్యపు వెలుగులో అర్థం చేసుకోగలుగుతాం. దేవుని స్తోత్రం. వాక్యమే లేదనుకోండి, దేవుడే లేడనుకోండి, ఆ వ్యక్తికి ఏం అర్థం కాదు. ఇప్పుడు చీకట్లో వెళ్ళే వాడికి ఎదరకుంటుందో తెలీదు,
ఎదరు పోయిందో తెలీదు, ఏం తెలీదు. ఎందుకంటే వాడు చీకట్లో ప్రయాణం చేస్తున్నాడు. అతనికి వాక్యం లేదు, దేవుడు లేడు, దేవుని భయం లేదు. కాబట్టి ఈ రోజున అనేక మంది జీవితాలు ఎలా ఉన్నాయి అంటే సముద్రం అంత గొప్ప దోషాలు పెట్టుకున్నా సరే ఆ జీవితాల్లో ఏమాత్రం భయం లేకుండా జీవిస్తున్నా. హల్లెలూయా. ఇక్కడ ఇర్మియా అంటాడు, నేను నిన్ను ఎలా స్వస్థపరచగలను? సముద్రం అంత దోషం ఉంది. ఎంతంటే సముద్రం అంత దోషం. ఇప్పుడు మనిషి ముందు వెళ్తున్నాడు, వెనకమాల దోషాలు వెనకమాల వస్తూ ఉంటాయి. మనిషి ఎలా ప్రశాంతంగా ఉంటాడండి? మనిషి ఎలా క్షేమంగా ఉంటాడు? ఈ రోజున గమనిస్తే మనిషి క్షేమం లేని పరిస్థితులు, మనిషి సంతోషం లేని పరిస్థితులు. ఎందుకంటే మనిషి దోషాలు. బైబిల్ గ్రంథంలో కనుక తిమోతి గ్రంథంలో మన 5వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదివితే, కొందరి పాపములు ముందెళ్తున్నాయి అంటే కొందరి పాపములు వెనకమాల వస్తున్నాయి అంట. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదువు. తిమోతి రాసిన మొదటి పత్రిక 4:23, 23 చూడండి. 5వ అధ్యాయం 5వ అధ్యాయం 24వ వచనం. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా వెళ్తున్నవి, మరి కొందరి పాపములు వారి వెంట వెళ్తున్నాయి. అంటే ముందు వెళ్తున్నాయి, వెంటమాలు వెళ్తున్నాయి, పక్కన వెళ్తున్నాయి. ఏంటి? షుగర్ చూస్తున్నాం, బీపీ చూస్తున్నాం, వ్యాధులు చూస్తున్నాం, కానీ పాపాలు ఎవరైనా చూస్తున్నారా? ఎప్పుడు కూడా ప్రభువా నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకోవాలి? నోటి ద్వారా, చూపుల ద్వారా, ఆలోచన ద్వారా, నడక ద్వారా, క్రియల ద్వారా ఎన్ని లోపాలు, ఎన్ని దోషాలు. ఈరోజు మనిషి జీవితంలో ఎన్ని దోషాలన్నీ చూడడానికి లేదు. అందుకని ఒక క్రైస్తవుడు అనగా దేవుని బిడ్డ దేవుని వాక్యం ద్వారా ప్రతిరోజు సరి చేయబడాలి. దేవుని స్తోత్రాలు. ప్రతిరోజు సరి చేయబడాలండి. అందుకని క్రైస్తవుడికి ఒక క్రమం ఉంటుంది, ఒక పద్ధతిగా ఉంటాడు. ఒక క్రైస్తవుడు విచ్చలవిడిగా ప్రవర్తించడండి. తన ప్రవర్తన విచ్చలవిడిగా ఉండదు. ఈరోజు చాలా మంది జీవితాల్లో దేవుని భయం లేకపోవటం వల్ల, దేవుని వాక్యం వెలుగులో వాళ్ళ జీవితాన్ని పరీక్షించుకోవటం లేకపోవటం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారో వారికి అర్థం కాదు. అందుకని కొందరు పాపములు ముందుగా వెళ్తున్నాయి అంటండి, ముందు నడుస్తున్నాయి కొందరు పాపాలు. ఇప్పుడు మనం ఆ వ్యక్తి దగ్గర 10,000 తెచ్చామండి, 2 నెలల దాకా మర్చిపోయావు. వడ్డీ పెరిగిందా తగ్గిందా? నువ్వు మర్చిపోయావు, వడ్డీ పెరిగిందా లేదా? పాపాలు కూడా అలాగే పెరుగుతా ఉంటాయి. నువ్వు మర్చిపోవచ్చు, కానీ ఆ పాపములు పెరుగుతూనే ఉంటాయి. పెరుగుతున్నాయి. ఎంత పెరుగుతున్నాయి? సముద్రం అంత. ఒక వ్యక్తి పాపాలు సముద్రం అంత అయితే ఆ మనిషి ఏం చేస్తాడండి? 10 లక్షలు అయి తప్పు ఉంటా వీలు లేదు, ఏం తెచ్చి కడతాడు? అలాగే రోజున ఒక మనిషి సముద్రం అంత పాపములు, సముద్రం అంత దోషాలు సంపాదిస్తే ఆ వ్యక్తి ఏం సంతోషంగా ఉంటాడు? ఏం ఆనందంగా ఉంటాడు? ఈరోజు మనిషి తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి అందుకని ఇక్కడ ఇర్మియా గ్రంథకర్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, వారి దోషములు సముద్రం అంత గొప్పవైపోయినాయి. గొప్పవైపోయినాయి, దోషాలే గొప్పవైపోతున్నాయి, అవే పెరిగిపోతున్నాయి. ఏమా ప్రార్థన ఎక్కడ కుదురుతాయి గారు? దేవుని సరికి వస్తే దేవుని వాక్యం వెలుగులో మనం సరిచేయబడతాం. నువ్వెంత దేవుడికి దూరం అవుతావో అంతగా దోషాలు పెరుగుతాయి. ఒకరికి కుదరపోవచ్చు, కానీ దోషాలు పెరుగుతున్న సంగతి మర్చిపోమాకు. 20వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయము 8వ అధ్యాయము 21, 22 వచనాలు. నా జనులు వేదన బట్టి నేను వేదన పడుతున్నా. జనులు వేదన పడుతున్నారు. అమ్మా ఎందుకు బాధపడుతున్నారు? జనులు ఎందుకు బాధపడుతున్నారు? పనికి వెళ్ళకపోవడం వల్ల, పనికి వెళ్తారు, ఉద్యోగం చేయకపోవడం వల్ల, ఉద్యోగం చేస్తున్నారు, మరి ఎందుకు బాధ? జనులు బాధపడుతున్నారు. ఇర్మియా భక్తుడు ప్రజల గురించి వేదన చెందుతున్నారు. ఎందుకు వాళ్ళు బాధపడుతున్నారంట? దేని బట్టి బాధపడుతున్నారు? వారి దోషాలను బట్టి, వారి పాపములను బట్టి. 22 కూడా ఇలాగులో
గిలాదులో గుగ్గిలం లేదా? ఏం లేదంట? గుగ్గిలం లేదా? అక్కడ వైద్యుడు లేడా? అంటే గుగ్గిలం అంటే వాక్యం లేదా? ప్రజలు ఎందుకు బాధపడుతున్నారు? ప్రజలు ఎందుకు వేదన పడుతున్నారంటే వాక్యం లేక, డబ్బు లేక కాదు. రోజుకి ఎంతో కొంత సంపాదిస్తున్నారు, ఇంక బాధ ఏంటి? నెలకంతో కొంత సంపాదిస్తున్నారు, ఇంక బాధ ఏంటి? మనిషి అనుకుంటాడు నాకు నెల జీతం వస్తే చాలు అనుకుంటాడు. నెల జీతం వచ్చినా సరే నీ వ్యాధిని బట్టి, దోషాలను బట్టి, అవిధేతలు బట్టి, వాటిని బట్టి మనిషి మనశ్శాంతి లేకుండా పోతున్నాడు. ఎవరి స్తోత్రం. ఖచ్చితంగా మన జీవితంలో శరీరం కొరకు సంపాదన ఎంత అవసరమో మన దోషాలని తగ్గించుకోవటం, మన అవిధేతను తగ్గించుకోవటం కోసం వాక్యం కూడా అవసరం. హల్లెలూయా. వాక్యం ఉన్న నోటికి కళ్ళెం వచ్చే, నోటికి కళ్ళెం ఉంటుంది. ఒక వ్యక్తి వాక్యం కలిగి ఉంటే, ఒక వ్యక్తి దేవుని కలిగి ఉంటే ఆ వ్యక్తికి నోటికి ఏముంటది? కళ్ళెం ఉంటుంది. ఆ వ్యక్తి మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. ఎందుకు వచ్చింది వాళ్ళ, ఎందుకు వచ్చింది సమస్య? మనం ఎలా పట్టాలో ప్రవర్తించకూడదు. ఏ ప్రవర్తిస్తే ఏమిటంటే దోషాలు వస్తాయి, అవిధేతలు, లోపాలు, వాటిని బట్టి మనకి శాపం, దోషం పెరిగింది. దానివల్ల మనకి లాభం ఏంటి? రోజు రోజుకి మన పాపాలు తగ్గించుకోవాలి, మన లోపాలు తగ్గించుకోవాలి, మన జీవితం మార్పు చెందాలి, మన జీవితం ప్రత్యేకించబడాలి. కాబట్టి గిలాదులో గుగ్గిలము లేదా? అంటే గిలాదులో వాక్యము లేదా? అక్కడ వైద్యుడు లేడా? అంటే సేవకుడు లేడా? నా జనులకు ఎందుకు స్వస్థత కలగట్లేదు? స్వస్థత, సంపాదన ఉంది కానీ స్వస్థత దేని బట్టి? వాక్యాన్ని బట్టి. మన దోషాలు తగ్గించుకోవాలి, మన లోపాలు తగ్గించుకోవాలి. ఇదివరకు తెలుసో తెలుగు ప్రవర్తించిన ప్రవర్తనకి ఇప్పటికి మార్పు రావాలి. ఇంటిలోనైనా బయట అయినా సరే, ఎక్కడైనా సరే మన దోషములను తగ్గించుకోవాలి. దేవుని స్తోత్రం. రోజు రోజుకి వాక్యం ద్వారా గుగ్గిలమై మనం స్వస్థపరిచేది. దేవుని స్తోత్రం. అందుకని బైబిల్ అందులో వాక్యం చదివిస్తే యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 5వ వచనం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలా ఇంకా కొట్టబడుదురు. ఇక్కడ చూడండి, గమనించాలి. యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి సెవియొగ్గుము, నేను పిల్లలు పెంచి గొప్పవారిగా చేశాను, కానీ వారు నా మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు. ఎవరు చేస్తారు తెలుసా? దోషములు ఎక్కువైపోయిన వాడు. అమ్మా, ఎవరు తిరుగుబాటు చేసేది? దోషాలు ఎక్కువైపోతే చూసారా, వాళ్ళు సేవకుడు మీద తిరుగుబాటు చేస్తారు, దేవుడి మీద కూడా తిరుగుబాటు చేస్తారు. చాలా మందికి దేవుడు అంటే గౌరవం ఉండదు, ధైర్యం అంటే గౌరవం ఉండదు. వాళ్ళు ఎందుకు తిరుగుబాటు చేస్తారంటే వాళ్ళు దోషాలు ఎక్కువైపోతున్నాయి. దేవుని వాక్యం రోజు రోజు మనం వింటూ, మనం సరిచేయబడుకుంటూ, మనం చక్కగా ప్రభుత్వాన్ని నమ్మకంగా జీవించాలనుకున్న వ్యక్తి ఏం చేస్తే తెలుసా? లోబడి తల ఉంచుకొని ఒక దీనుడుగా ఉంటాడు. హల్లెలూయా. తిరుగుబాటు చేస్తున్నారు. ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? వారి దోషాలు ఎక్కువైపోతున్నాయి, వారి పాపాలు ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు ఒక తల్లి తండ్రి ఉన్నారు అనుకోండి, ఆ బిడ్డలు చక్కగా తండ్రి మాట్లాడేవారు అనుకోండి, తిరుగుబాటు చేస్తారా? తిరుగుబాటు చేయరు. ఎవరు తిరుగుబాటు చేస్తారు? ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? ఎవరితో తిరుగుబాటు చేస్తున్నారంట? దేవుడి మీద తిరుగుబాటు చేస్తున్నారంట. హల్లెలూయా. తిరుగుబాటు చేయించేది మన పాపాలే. పాపాలు చేయించేటప్పుడు సాతానుడు. ఏదైనా తోటలో ఆదాము అవ్వల్ని దేవుడి మీద తిరుగుబాటు చేసినట్టు చేశాడు వాడు. ఎలాగంటే తినవద్దన్న పండు తినిపించి ఆజ్ఞను మీరి పాపం చేయించి ఆ పాపం ద్వారా దేవుడి మీద తిరుగుబాటు చేయించాడు వాడు. హల్లెలూయా. ఈరోజు అనేక మంది బిడ్డల యొక్క జీవితాల్లో పాపం పెరిగే కొద్దిగా వాక్యమైన వ్యక్తి, పరిశుద్ధత కలిగి, నీతిగా, న్యాయంగా, యథార్థంగా, దేవునికి భయభక్తి కలిగిన వ్యక్తి తిరుగుబాటు చేయడం రానే రాదు. హల్లెలూయా. అందుకని యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంతకాలం తిరుగుబాటు చేస్తున్నారు? తర్వాత మాట కూడా, మీరేళ ఇంకా ఇంకా కొట్టబడుతురు. దేని ద్వారా కొట్టబడుతున్నారు? దోషముల ద్వారా. వారి దోషాలంటే సముద్రం అంత అయినాయి అంటండి. ఆ సముద్రం అంతైన దోషాల చేత వాళ్ళు కొట్టబడుతున్నారు, ఎవరైనా సరే. అందుకని ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం ఖాళీ ఉన్నప్పుడు, ప్రభువా నా దోషాలు ఏంటాయి, అవిధేతలు ఏంటాయి, నా లోపాలు ఏంటాయి,
ఇల్లు చక్కగా ఉంచుకుంటా మంచిదే, బట్టలు చక్కగా ఉత్తుకుంటా మట్ట పెట్టుకుంటా మంచిదే, ఇల్లు చక్కగా పెట్టుకుంటా మంచిదే. మరి మన ఆత్మీయ స్థితి సంగతి ఎప్పుడైనా సరే నా పరిస్థితి ఎలా ఉంది? దావీదు దేవుడి స్థలంలో, దేవా ఇంకా నీకు ఆయాసకరమైన మార్గం నాలో ఏమన్నా ఉన్నదా? నాకు తెలియపరచయ్యా. ఇంకా నేను దుఃఖపరచబడుకుంటున్నానా? ఇంకా నేను గాయపరచబడుకుంటున్నానా? దేవుడి స్థలంలో ఎప్పటికప్పుడే ఏ రోజుకి ఆ రోజే, ఏ పూట కాపోతే నాలో ఏమన్నా లోపం ఉందా, నాలో అవిధేయత ఉందా అది ఎప్పటికప్పుడే మనం సరి చేసుకుని వారు ఉంటాం. దేవుడి స్తోత్రం. ఇక్కడ యెషయా ప్రవక్త మాట్లాడుతున్నాడు, తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. తర్వాత ప్రతివాడు ఎక్కడంటే ఏముందంటే నడెత్తి మీద వ్యాధి ఎట్లా వచ్చింది? వ్యాధి ఎట్లా వచ్చింది? దోషాలను బట్టి. మన జీవితాల్లో అమ్మ కట్టుకుపోతుంటే రాత్రి ఏం తిన్నా ఉంటారు. ఇప్పుడు కట్టుకుపోతే రాత్రి సంగతి దేనికి? అమ్మా ఇప్పుడు కట్టుకుపోతుంటే రాత్రి ఏం తిన్నాం అంటారు. ఎందుకు రాత్రి సంగతి ఎందుకు? ఆలోచించి అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా ప్రభు నా లోపాలు, నా దోషాలు ప్రభు సరే ఎప్పటికప్పుడే మనం పరీక్షించుకోవాలి, మనం పరిశీలన చేసుకోవాలి. నేను ఎలా మాట్లాడుతున్నాను, నా పద్ధతి ఎలా ఉంటుంది, నా పక్కన వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాను, ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా ఎక్కడైనా సరే నా పద్ధతి ఎలా ఉంది అనేది మనం ఎప్పుడు కూడా మనం పరీక్షించుకోవాలి. ప్రతివాడి నెత్తి మీద అంటారు, ప్రతివాడి నడినెత్తి మీద వ్యాధి. మన దోషాలు బట్టి, మన అవిధేతలు బట్టి, మన లోపాలు బట్టి ఇప్పుడు కూడా ప్రభు సన్నిధిలో మనం వాస్తవంగా మనం చేయాల్సిన పని మనం చేయాలి. ఏం చేయాలి? వాక్యం చదవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి. వాక్యం ధ్యానం చేస్తే మన స్థితి అంతా వాక్యపు వెలుగులో అర్థమవుతుంది. ఒకసారి మీరు హోషేయ గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చదవండి. హోషేయ గ్రంథం 5వ అధ్యాయము 12వ వచనం. ఎఫ్రాయిముకు చెమట పురుగు వలెను, చెమ్మట పురుగు వలెను యోధా వారికి పురుగు. అంటే ఈ పురుగు ఏం చేస్తుంది? వ్యాధి కలగజేస్తూ ఉంటది. ఎఫ్రాయిముకి ఒక రకంగా, యోధా వారికి ఒక రకంగా. దేనికి బట్టి? వారి పాపమును బట్టి. హల్లెలూయా. ఆలోచించాలి. అంటే ఎందుకు వారి పాపం? అంటే వారి పాపము సముద్రవంత అయిపోతుంది. వారి పాపములు విస్తరించగా అమ్మ ఏం పెరిగింది అంట? చాలా మంది సంపాదన పెరుగుతుంది, లేకపోతే కొంతమందికి స్థలాలు పెరుగుతున్నాయి అనుకున్నాం. కానీ ఎవరైనా సరే నా పాపములు విస్తరిస్తున్నాయేమో. ఇప్పుడు ఏం జరిగింది అక్కడ? దేవుడే వారికి ఒక పురుగులు పెట్టాడు, అది వ్యాధిని కలగజేస్తుంది. ఏం జరిగింది అప్పుడు? అప్పుడు ఎఫ్రాయిము అష్షూరు యొద్దకు పోయెను. ఇక్కడ చూడండి, ఎక్కడికి వెళ్ళంట? అక్కడికి వెళ్తే పాపం పోయిందా? పాపం కాదు. వారికి వచ్చినటువంటి వ్యాధిని బట్టి ప్రభు దగ్గరికి వచ్చి ఆ మధ్య ఇంటికి చదివితే అక్కడ మరలా వెనక్కి తిరిగి వస్తారేమో. వారికి అర్థం కావట్లా, ఎఫ్రాయిముకి అర్థం కావట్లా, యోధాకి అర్థం కావట్లా. ఈరోజు మన జీవితంలో ఆలోచించి, ప్రభువా ఎందుకు నాకు సమస్య, ఎందుకు ఈ దోషాలు, ఎందుకు ఈ పాపములు పెరిగిపోతా ఉన్నాయి? వాటిని కాదు మనం పెంచుకోవాల్సింది. దేవుని స్తోత్రం. కొంతమంది పాపాన్ని ఏం పెంచుతారు? పెంచి ఏం చేస్తారు సార్? వాళ్ళ పిల్లలు తింటారు. ఆయన చచ్చిపోతాడు, పాప చచ్చిపోవండి. దేవుని స్తోత్రం. ఆ పాపం చేసినా చచ్చిపోతాడు, కానీ పాపాలు. అందుకే ఒకసారి చెప్పే మీకు, తల్లిదండ్రుల వల్ల 5 వస్తాయి. తల్లిదండ్రుల వల్ల 5 వస్తాయి. 1 పోలిక, 2 స్వభావం, 3 వ్యాధులు, 4 ఆస్తి, 5 పాప. పొలం అమ్మితే లక్షల కోట్లు వస్తున్నాయి. కోట్లు ఎంత వస్తున్నాయి? ఆ కోట్ల కంటే ఎక్కువ కోట్ల పాపాలు అవి కూడా రాశాడు ఆయన. హల్లెలూయా. మనసు అనుకుంటారే నేను ఎంత సంపాదించాను అనుకుంటా, మంచిదే, ఇది సంపాదించాం, వీటికంటే ఎక్కువ కోట్లు సంపాదించాం. ఏంటి అమ్మ చెప్పాలి? అవి కూడా ఉంటాయి. మనిషి అనుకుంటాడు. దేవుని స్తోత్రం.
అదే మనిషి కనుక తిరిగి ప్రభు దగ్గరికి వచ్చాడుకోండి, ఆయన పాపములన్నీ క్షమిస్తాడు. దేవుడి స్తోత్రం. కాబట్టి మన బిడ్డలకి ఆస్తి పని పర్వాలా, మన బిడ్డలకి డబ్బు ఇపోయినా పర్వాలా, మన పాపాలు మన బిడ్డలకి ఇవ్వకూడదు. దేవుడి స్తోత్రం. అలా ఇవ్వకూడదంటే నువ్వు దేవుని తట్టు తిరగాలి, ఆయన తట్టు తిరగాలి. 5వ అధ్యాయం ఆట మాట చదవడం అక్కడ ఉంటుంది. హోషేయ గ్రంథంలో 5వ అధ్యాయంలో, వారు మనసు తిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవదును. ఇక్కడ చూడండి, ఎక్కడైతే ఈ సమస్యలు బట్టి, ఈ దోషలు బట్టి మరలా తిరిగి ప్రభు దగ్గరికి వస్తాడో అప్పుడు ప్రభు అంట మరలా ఆ వ్యక్తి మీదకి కృప చూపిస్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి రాత్రి మన జీవితాల్లో ఆలోచించాలి. అందుకని ఎలా వాక్యంలో 5వ అధ్యాయం 7వ వచనంలో, మా తండ్రులు పాపము చేసి గతించిపోయారు, వారి దోష శిక్షను మేము అనుభవిస్తున్నాం. ఈ రాత్రి ఒకవేళ తల్లిగా తండ్రిగా మన బిడ్డలకి జన్మనిచ్చి ఆ బిడ్డలకి మన పాపాలు అప్పచెప్పారు. ఒక్కొక్క వ్యక్తి యొక్క దోషాలు సముద్రం అంత దోషాలైతే అది ఆ వ్యక్తే ప్రభు సరిలో, ప్రభు నా దోషాలు క్షమించు, నా అతికి వాళ్ళు క్షమించు, నా బిడ్డలకు దీవెనకరంగా ఉండాలంటే ఏం తెలుసా? ప్రతిరోజు వాక్యానికి అవసరం. అమ్మా ఏ రోజు మనం 3 పూటలు భోంచేస్తున్నాం కదా, మరి 3 పూటలు భోంచేయబోతే ఎట్లా మన పరిస్థితి? మరి ఆత్మ సంబంధంగా మరి వాక్యం ఉందా నీకు? వాక్యం లేదు, ఏమైపోతుందో తెలుసా? ఎంత భయంకర పరిస్థితికి వెళ్ళిపోతుందో తెలుసా? హల్లెలూయా. ఒక పూట టిఫిన్ తగ్గితే ఉండలేము, ఒక పూట భోజనం తగ్గితే మరి వాక్యం. ఈరోజు వాక్యం లేకపోతే అనేక మంది చెడిపోతున్నారు, వాక్యం లేకపోతే అనేక మంది పాడైపోతున్నారు. ఆ వ్యక్తి పాడైను, ఆ వ్యక్తికి ఇంకా అనేక లోపాలు దోషాలు దాచి 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 వారి పిల్లల ఒడిలో పడుతూ ఉంటాయి. అది యేసు ప్రభువు నా కోసం ఆడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఆడవండి. దేవుని స్తోత్రం. కాబట్టి యెషయా ప్రవక్త అంటాడు, ఈ దోషాలు బట్టి ఇవి ఎంత ఉన్నాయి? సముద్రం అంత ఉన్నాయి. కాబట్టి ఇది ఎవరు స్వస్థపరుస్తాడు? మన దోషాలు మనం ఒప్పుకుంటే స్వస్థపరుస్తాడు దేవుడు. మన దోషాలు మన దగ్గర పెట్టుకుని ప్రభువా ప్రభు అని పిలిచి అనుకోండి, నా మాట విని నా మాట ప్రకారం నడవకోకుండా ప్రభువా ప్రభు అని పిలిస్తే నీకు లాభం ఏంటి? లోకాసువార్త 6:46 మీరు తర్వాత చదువుకోండి. నా మాట వినాలి మీరు, మన పాపాలు ఒప్పుకోవాలి, మన దోషాలు ఒప్పుకోవాలి, అప్పుడు దేవుడిని స్వస్థపరుస్తాడు, అప్పుడు నేను దేవుడు బాగు చేస్తాడు. కాబట్టి మనం దేవుని సన్నిధిలో నమ్మకంగా ప్రతిరోజు కూడా మనం వచ్చేది ఎవరి కోసం? వాక్యం కోసం వస్తున్నా. నేను నీ కోసం రాట్లా, నా కోసం రాట్లా. హాస్పిటల్కి డాక్టర్ దగ్గరికి వెళ్తాం, 1000 రూపాయలు తీసుకుని వెళ్తాం హాస్పిటల్కి. ఎందుకు వెళ్తున్నావు? కాంపౌండ్ అంటాడు, బయట కూర్చొని అంటాడు. వచ్చేంత పాపం వచ్చి హాస్పిటల్కి వెళ్ళావు, 10,000 తీసుకుని వెళ్ళావు, కాంపౌండర్ అన్నాడు బయటకు సేపు కూర్చో అన్నాడు. వెనక వచ్చేస్తావా? రావు. ఎందుకు రావు? 10,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన ఆరోగ్యం చూపించుకోవాలి. కానీ మందిరంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా ఒక మాట అనుకోండి, ఇక నీకు అలగడం అంటే నెంబర్ 1 అన్నమాట. ఎవరి కోసం వచ్చావు? నీవు వాక్యం కోసం వచ్చావు. ఎవరేమంటే నీకు ఎందుకు? నీ లోపాలు పోవాలి, నీ దోషాలు పోవాలి, నీ తల్లిదండ్రులు నీ బిడ్డలకు నువ్వు దీవెనగా ఉండాలి, నీ కుటుంబానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి. నాకు వాక్యం అవసరం. హల్లెలూయా. ఎందుకు వాక్యం అవసరం అంటే వాక్యం నేను స్వస్థపరిచేది, వాక్యం నేను బాగు చేసేది, వాక్యం నేను ఆశీర్వాదం నడిపించేది. అలాంటప్పుడు నీకు కావాల్సిన వాక్యం, బాగు చేసేది వాక్యం, స్వస్థపరిచేది వాక్యం, మన పాపము పోగొట్టేది వాక్యం, మనల్ని సరైన మార్గంలో నడిపించేది వాక్యం. అంటే అలాంటి వాక్యం కోసం నేను వచ్చాను. ఎవరేమంటే నాకు ఎందుకంటే నాకు కావాల్సింది వాక్యం, నాకు కావాల్సింది దేవుడు. ఈ రాత్రి మన జీవితం అలాంటి మనసు వచ్చినప్పుడు ఆ వాక్యం విన్న తర్వాత, ప్రభువా నేను పాపని, నా దోషం, నా అతిక్రమ, నా అవిధేయతలుగా నేను ఘోరమైన వ్యాధి కలిగి జీవిస్తున్నానయ్యా, నన్ను క్షమించినాయి. ప్రభుత్వంలో ఎవరైతే ఒప్పుకొని ప్రార్థన చేస్తారో కన్నీరు కారుస్తుంటారు. కొంతమంది ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయరు, వాక్యం వింటే ప్రార్థన చేస్తారు. వాక్యాన్ని కూడా ఏం ప్రార్థన చేస్తారు? వాక్యం వింటే నీ స్థితి అర్థమైంది, వాక్యం వింటే నీ పరిస్థితి అర్థమైంది, వాక్యం వింటే నీవు అసలు ఏ స్థానంలో ఉండవు, ఏ స్థాయిలో ఉండవు అర్థమైంది. వాక్యం వినకపోతే మనకేం అర్థం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నేను ఒప్పిస్తాడు, నేను సరి చేస్తాడు. అది రాత్రి మన జీవితంలో ఆలోచించి అర్థం చేసుకోగలిగితే ఎఫ్రాయిము దోషము చాలా భయంకరంగా ఉంది కాబట్టి అప్పుడు అతడు దేవుడి దగ్గరికి వెళ్ళకోకుండా అశూరు దగ్గరికి వెళ్ళాడు. ముందొక చోట ఉంది, ముందు ఎక్కడ ఉంది? ముందొక చోట ఉంది.
మరొక చోటకి వెళ్ళాడు. ఈరోజు అనేక మంది జీవితంలో వాక్యం అర్థం కాక, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక, ఇటు వెళ్ళాలో అర్థం కాక, ఏం చేయాలో అర్థం కాక తిరిగే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. హల్లెలూయా. ఒక విశ్వాసం అంటే ఏది చేయాలన్నా దయచేసి అడిగారు, అయ్యా ఏం చేయమంటారు? ఈరోజు చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ ఇష్టం ఎక్కడన్నా తిరుగుతుందమంటారు. ఒక గాలి పడ్డ కనుక ఎటు పోయిందో తెలియదు, ఎటు వెళ్తారో తెలియదు. అలాగే అబ్రాహాము తన పరిస్థితిని బట్టి అసూరు దగ్గరికి వెళ్ళాడు. ఎంత టైం వేస్ట్, ఎంత సమయం వేస్ట్. ఒక మార్గం తెలిసిందనుకోండి, తెలియపోతే అడగాలి, అయ్యా నేను ఎట్లా నడవాలి, ఉన్న పరిస్థితి ఏం చేయమంటారు, ఎలా చేయాలి? అది రాత్రి నిలబడ్డారు. మన జీవితంలో ఎలా వాక్యంలో 2వ అధ్యాయం 10వ వచనం మనం చదివినప్పుడు, నేను స్వస్థపరచువాడు ఎవడు? ఎందుకు స్వస్థపరచలేదంటే మన దోషాలు బట్టి స్వస్థపరచలేదు. మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఏం చేయాలి? యోహాను రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 9వ వచనం చూడండి. మన పాపములను మనము ఒప్పుకొనిన, ఒప్పుకుంటున్నారా తప్పుకున్నారా? అసలు మన మందిలోకి వచ్చిన తర్వాత వాస్తవంగా అంటే మోకరించి ప్రార్థన చేయమని కానీ కొంతమంది కళ్ళు మూసుకుంటారు, కొంతమంది అటు చూస్తూ ఉంటారు. ఏం చేయాలి ఇక్కడ? ఏం చేయాలి? దాట జరిగినప్పుడు ఏం చేస్తారు? చెప్పుకుంటారు. ఇక్కడ ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ఒప్పుకుంటే మన దోషాలు తగ్గిపోతా ఉంటాయి. మన దోషాలు ఇప్పుడు మనం ఏం చేయాలి? మోకరించమని కానీ రాగాలి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా నేను ఎలాంటి స్థితిలో ఉన్నాను అయ్యా, నా పరిస్థితి అయ్యా, నా లోపాలు ఇవి, నా దోషాలు ఇవి అయ్యా అని చెప్పి ప్రభుత్వాన్ని ఒప్పుకుంటా ఉంటే ప్రభు అన్నాడు ఒక్కొక్కటి కొట్టేస్తా ఉంటాడు. ఒక్కొక్కటి మనము మన పాపములను ఒప్పుకొని ఎలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను, హల్లెలూయా, మన పాపం మనం ఒప్పుకుంటా ఉంటే ఆయన స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు పొద్దున్న నుంచి సాయంత్రం ప్రార్థన చేస్తున్నాం. మనం ఏం చేస్తాం? ప్రార్థన, ప్రభువా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని దోషాల గురించి ఒప్పుకుంటామంటే ఈ దోషాలు బట్టి అంట ఆయన మన ముఖం చూడలేకపోతున్నాడు. మన దోషాలు బట్టి ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటాడు, చెప్పిన మాట తినడు, ఇంట్లో ఏ పని చేయడు, ఎంతసేపు శోధిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తిని చూస్తే నీకు జాగ్రత్తగా అసలు చెప్పిన మాట తినడు కదా, తిరుగుబాటు చేస్తూ ఉంటాడు కదా, ఇంట్లో ఒక ముళ్ళుగా మేక్ అయి ఉంటాడు కదా. అలాంటప్పుడు నీకు ఎలా ఉంటుంది? ఆ వ్యక్తి యొక్క ముఖం యొక్క చూడాలన్నా చూడు. అందుకని విలాపవాక్యం 3:44 మాట చూడండి. విలాపవాక్యం 3వ అధ్యాయం 44 వచ్చింది. నా ప్రార్థనను ఎద్దకు చేరకుండా మన ముఖం ఎంత చూడండి ఆయన చూడలేకపోతున్నాడు. ఎందుకు? దోషాలు ఒప్పుకోవట్లా. మోకరించినప్పుడల్లా ప్రభువా నేను పలానోని తిట్టానయ్యా, పలానోని కొట్టానయ్యా, పలానోని హింసిస్తున్నాడయ్యా, ఈ లోపాలు ఒప్పుకుంటానేమో చూస్తే ఈ ఒప్పుకోవట్లా. ఎంతసేపు అయ్యా మా అబ్బాయిని దీవించయ్యా, మా అబ్బాయిని ఆశ్రయించయ్యా, నన్ను దీవించయ్యా, మా నాయన దీవించయ్యా, వాళ్ళని ఇది చేస్తున్నారు. కానీ అప్పుడు ఆయన అంతా మనం కనపడుకోకుండా ఆయన తప్పుకుంటున్నాడు. ప్రార్థన దేవుడు వినిపించుకోవట్లా. చాలా మంది ప్రార్థన కాదు అడగటం అనుకుంటారు. అడగటం కాదు, అడిగే ముందు మన దోషాలు ఒప్పుకోవాలి ప్రభు సన్నిధిలో. అందుకని ఇప్పుడు ఆయన ఏమన్నాడు? మేఘముతో కప్పుకొని ఉన్నావు. 3వ వచనం చూడము, 43 కూడా. కోపము ధరించుకున్నవాడవై, కోపము ఆ వ్యక్తిని చూస్తే కోపం వస్తుంట. ఎందుకు వస్తుంది కోపం? ఆ వ్యక్తిలో ఏమన్నాయి? దోషాలు ఉన్నాయి. ఏమన్నాయి? ఈ మనపడుకోము, ఈ ఒప్పుకోము. అందుకని దేవుడి సన్నిధిలో నుండి నువ్వు ఏది కూడా దేవుని అడగాల్సిన పని లేదు. మనం అడగవలసింది, ఒప్పుకోవాల్సింది ఏం తెలుస్తా? మన దోషాలు క్షమించని అడగాలి. నువ్వు 100 పాపాలు ఒప్పుకో, 1000 దోషాలు ఒప్పుకో, రోజుకి ఏమైపోతుంది? తగ్గిపోతా ఉంటాయి. కోపం ఉన్న ఆయనకి ఎందుకు కోపం? అంటే మన దోషాలు ఒప్పుకోవట్లా. ఎన్ని రకాలుగా పొద్దునే సాయంత్రం ఎన్ని రకాల మాటలు మాట్లాడతామో, ఎంతమంది గురించి చెడు మాట్లాడతామో, ఎంతమంది గురించి రకరకాలు మాట్లాడతామో, అవన్నీ మనం ప్రభుత్వాలు ఒప్పుకోవాలి. దేవుని స్తోత్ర. అందుకని అవన్నీ ఒప్పుకుంటే దేవుడు అంటాడు మళ్ళీ ఏం చేస్తాడు? స్వస్థపడతాడు. నిన్ను స్వస్థపరచు వాడు ఎవడు? విలాపవాక్యంలో 2:13 చదివితే ప్రార్థన చేసుకుందాం. విలాపవాక్యం 2:13 వచ్చును. సియోను కుమారి, యెరూషలేము కుమారి,
చెప్పే మాటల చేత నేను హెచ్చరించుదును, దేనితో నేను సాటి చేయుదును. సియోను కుమారి కన్యక ఓదార్చుటకు ఎవరిని ఓదార్పు దొరకదండి. మన దోషాలుంటే మనకి ఓదార్పు దొరకదు. చాలా మందికి ఈ విషయాలు అర్థం కాదు. ఎవరు చూస్తున్నా నా మీద జాలి లేదండి అంటారు. ఎందుకు జాలి? ఎవరికి జాలేదు నీ మీద? కావాల్సినట్టు ఉండే దోషాలు, కావాల్సిన పాపాలు ఉన్నాయి. ఎవరికి నీ మీద జాలేస్తుంది? ఎవరికి జాలేదు. నువ్వు తినకపోయినా జాలేదు, నీ ఇంట్లో జరగపోయినా సరే నువ్వు చూసుకుంటే నీ మీద జాలేదు. ఎందుకు జాలేదంటే దేవుడు అలాంటి మనసు ఇస్తాడు పక్కన వాళ్ళకి. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? సూర్యమంతా నన్ను ఎవరు పలకలేదు, నా దగ్గరికి ఎవరు రాలేదు, ఎవరు రాదు. ఎందుకంటే జీవితం అలా ఉంది, బ్రతుకు అలా ఉంది. ఎవరికి నీ మీద జాలేదండి. ఎవరు వచ్చి పలకరీరు, ఇక లెక్కేసుకుంటారు. వీళ్ళు రాలేదు, ఆదరదు. ఎవరు రాలసలా. ఎందుకంటే ఎవరు వచ్చి ఆదరిస్తారు? ఆదరించరు. ఆదరణ దొరకదు నీకు. ఆదరణ దొరకాలంటే ప్రభువా నా లోపాలు క్షమించు, నా దోషాలు క్షమించు. ఇంతకాలం నీకు వ్యతిరేకంగా పనిచేశానయ్యా. నా లోపాలు, నా దోషాలు సముద్రం అంత ఉండే అయ్యా. ఎంత ప్రార్థన చేస్తే ఎన్ని రోజులు చేస్తే తగ్గిద్దన్నది? 10 నిమిషాలు ప్రార్థన చేయలేవు. ఎంత పోతాయండి? ఒక అరగంట చేస్తావా, ఒక గంట చేస్తావా? చేయలేం కదా. 10 నిమిషాలే, అది కూడా ఎక్కువే. మరి 10 నిమిషాలు సముద్రంతో దోషాలు ఎప్పుడు పోతాయి? గంటలు పడి తరబడి చేస్తే కానీ దోషాలు పోతాయి. ఆదరణ దొరకదు. హల్లెలూయా. ఎందుకంటే ఎవరి పత్రం వాళ్ళే కోరుకుంటారు. ఎవరో చెయ్యి అవసరం, వాళ్ళ దోషాలే వారి పత్రానికి కోరుతాయి. వారి పడిపోవడం గల కారణం, వారి కూలిపోవడం గల కారణం వారి నాలుకే. అది రాత్రి మన జీవితాల్లో ఆలోచించి అర్థం చేసుకోగలిగితే దేవుడు అంటాడు మన లోపాలు, మన దోషాలు ప్రభుత్వాన్ని ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం. ప్రతి వాని మనిషి నడినెత్తి మీద వ్యాధి ఉంది. ప్రతి వానికి గాయాలు, అన్ని గాయాలే. అవి మెత్త చేయబడలేదు, పిండలేదు. కారణం అంటే మన దోషాలు. బట్ అందుకని ఈ రాత్రి మన జీవితాల్లో హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ ఇస్తే మనకున్న బలహీనతలన్నీ బయటకు వచ్చేస్తాయి. వాక్య వెలుగులో నీ లోపాలకి అర్థం అవ్వాలి. ఎవరి లోపాలు వాళ్ళకి అర్థమైతే వాళ్ళు అప్పుడే బాగుపడతారు. దేవుని స్తోత్రం. అర్థం కాని వారు ఎప్పటికీ అర్థం కాదు. అర్థం కాని వారు ఎప్పటికీ అట్లాగే ఉంటారు. అర్థం కాని వారు ఎవరికి ఉపయోగం ఉంటారు అన్నమాట. ఈ రోజు నీ లోపాలకి అర్థమైతే దండు రాదు. దేవుని స్తోత్రం. అలాగే ఈ రాత్రి వాక్య వెలుగులో గిలాదులో గుగ్గిలము లేదా, వైద్యుడు లేడా, వాక్యం లేదా. ఈరోజు ఒక డాక్టర్ ఉంటే మందులు రాస్తాడు, ఆ మందులు వాడుకుంటే నయమైంది. అలాగే సేవకుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ వాక్యపు వెలుగులో మన లోపాలు, పక్కన లోపాలు కాదు. చాలా మందికి పక్కన లోపాలు కనపడతాయి, వేళ కనపడదు. యేసు ప్రభు చెప్పాడు, ఎదుటి వారి గంటలో నడుస్తుందంట, ఈ గంట ఉందంట, దూలం ఉందంట. అబ్బాయికి ఈ గంటలో దూలం కనపడదు, ఎదుటోళ్ళ గంటలో మనసు. అంటే దాని భావం తెలుసా? విమర్శించి ఆత్మ. ఏ ఆత్మది? విమర్శించడు. ఎంతసేపు లెగిసిన కాల్చి ఊరులందరూ ఎత్తి మాట్లాడుతున్నాయి కలపైన. రాత్రి మనం ఆలోచించి అర్థం చేసుకోగలిగితే వాక్య వెలుగులో ప్రభువా నా లోపం ఏంటి, నా దోషం ఏంటి, అవిధేయత ఏంటి, ఎక్కడ తప్పిపోయాను ఏంటి అని మనం పరీక్షించుకుందాం. వాక్య వెలుగులో దేవుడు మనలందరినీ స్వస్థపరుస్తాడు. ఆ పాప దోషాలన్నీ ఒప్పుకున్నప్పుడు దేవుడు మనం స్వస్థపరిచాడు, ఆయన బాగు చేస్తాడు. అట్టి కృప దేవుడి రాత్రి మనందరికీ అర్థం చేసుకుని గ్రహింపు దేవుడు అనుగ్రహించబడును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. తల వచ్చినట్లయితే ఈ రాత్రి కలశంలో ప్రభువా నిజమైన ఆయన నేను అనేక విషయాలు తొలగిపోతున్నాను. ఎందుకంటే సముద్రం అంతా ఎంత గొప్ప సముద్రం ఎంత ఉందో ప్రభువా నా దోషాలు అంత ఉంటాయి. ఎస్రా అంటాడు నా దోషములు ఆకాశం అంత ఎత్తుంది అన్నాడు. నేను గిన్నెడునైతిని అంటున్నాడు. అయ్యో ఇన్ని లోపాల, ఇన్ని దోషాల. ఈ రాత్రి నీకు నీవే, నాకు నేనే అర్థం చేసుకొని కొద్ది నిమిషాలు ప్రభువా నన్ను క్షమించాయ్యా, మాటలు మాట్లాడానయ్యా, పక్కన వాళ్ళు ద్వేషించానయ్యా, ఎదుటి వారి గురించి చెడుగా మాట్లాడుతున్నాడు, ఎదుటి వారి గురించి మంచి మాట్లాడవలసిన చెడు మాట్లాడుతున్నాడయ్యా, ఎదుటి వారిని ప్రేమించలేకపోతున్నాడయ్యా. అసూయ నాలో ఉంది, ద్వేష నాలో ఉంది, ఈర్ష్య నాలో ఉంది, పగ నాలో ఉంది, కక్ష నాలో ఉందయ్యా. ఎందుకంటే అనేక దోషాలతో నేను నింపబడిపోయినయ్యా. వాక్యం నా దగ్గర లేదయ్యా. నోరు తెరిచి ప్రార్థన చేయగలరా? వాక్యం నా దగ్గర లేదు. గిలాదులో గుగ్గిలం లేదా? వాక్యం ఉంటే నీకు అర్థమైంది కదా. వాక్యం లేకపోతే నీకేం అర్థమైంది?
అసలు నోరు తెరిచి ప్రార్థన చేసుకుంటాం. మౌనంగా ఉండొద్దు. ఎందుకంటే నీకు వాక్యం అర్థమైతే నా దోషాలు సముద్రం ఉన్నాయి, అమ్మో ఉండి పగిలిపోవాలి. నువ్వు ఒప్పుకోకపోతే అది ఎవరికి ఇవ్వాలి? నీ బిడ్డలకి ఇవ్వాలి. నువ్వు ఒప్పుకోకపోతే అది నీ బిడ్డలకి ఇవ్వాలి. సముద్రం అంత పాపాలు, సముద్రం అంత దోషాలు నీ బిడ్డలకి ఇవ్వాలి. నువ్వు ఒప్పుకోకపోతే నువ్వు ప్రశాంతంగా గడుపు, హ్యాపీగా గడుపు, కానీ అవి వదిలిపెట్టవు. తర్వాత నీ బిడ్డలు పట్టుకుంటాయి. అందుకే మన బిడ్డలకి పాపాలు పెంచే వరకు ఉండకూడదు. మన బిడ్డలకి మన దోషాలు అప్పచెప్పే వరకు ఉండకూడదు. పాపం భయంకరమైనది. నీ బిడ్డల కొరకు నువ్వు జాగ్రత్తగా బ్రతకాలి. మనం క్షేమంగా బ్రతకాలి. వాక్యం అవసరం. దేవుడి సరికి వచ్చామంటే ప్రభు నా లోపాలు నాకు అర్థమైనవి అయ్యా, నా దోషాలు నాకు అర్థమైనవి అయ్యా. మన దోషాలు మనకు అర్థం కాకుండా ఉంటే మనం భక్తి చేయలేము. అపవాది ఎంతసేపుకి ముసుగులో పెట్టేస్తాడు. ఈ రోజు అంతట్లో కూడా ప్రభు ఎన్నో విషయాలు తప్పిపోయానయ్యా. ఈరోజు మనుషుడు పాపాలు పెంచుతున్నాడు, కానీ దోషాలు పెంచుతున్నాడు. ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండదు, పక్కన ఇష్టం ఉండదు, గెట్టుదో. అదే అసూయ, అదే ద్వేషం, అదే పాక, అదే ఈర్ష్య అంటే, అవే పాపాలంటే. పక్కన ప్రేమించలేకపోతున్నాం, ఎదుటివారిని ప్రేమించలేకపోతున్నాం. ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నాడు, నీ వైపు చూస్తుంటేనే నాకు కోపం వస్తుంది. నీ జీవితంలో మార్పు కనపడతలేదు, నీలో వాక్యం లేదు. వాక్యం అంటే ప్రతి ఒక్కరిని కూడా ప్రేమిస్తావు, శత్రువులు సైతం ప్రేమిస్తావు. శత్రువును సైతం ప్రేమించే మనసు లేకపోతే ప్రభువు నీ వైపు చూసినప్పుడు నీ మీద కోపం రేగుతుందంట ఆయనకి. క్రైస్తవుడు అంటే ఎంత శత్రువుని ప్రేమించాలి. నేను ప్రార్థన చేస్తున్నాను అనుకుంటాం, కానీ ప్రభు నీ వైపు చూసినప్పుడు ప్రేమిస్తున్నాడా? బుగ్గిలం లేదు, వాక్యం లేదు, పేరుకి మాత్రం క్రైస్తవులుగా ఉంటున్నాం, కానీ ప్రేమించే మనసు లేదు. అంతరంగంలో ప్రేమ ఉండదు, పక్షులు ఉంటాయి, క్రోధాలు ఉంటాయి. అపవాది అలాగే ఉండు అంటాడు. ప్రేమ వృద్ధి చేయబోడు, తప్పుదలు దాచిపెట్టాడు. ఎదుటివాడిని ప్రేమిస్తాడు, ఎదుటివాడిని క్షమిస్తాడు, ఎదుటివాడి పట్ల జాలి చూపుతాడు. నీకు అసలు జాలే తెలియదు, కఠినమైన హృదయం. అలానే మనసుతో ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే, నీ వైపు చెప్తే ఇంకా ఆయనకు కోపం రగిలిపోతా ఉన్నది. ఆయన కప్పుకుంటా ఉంటాడు. ఈ రోజు అనేక మందికి అర్థం కాకుండా రాత్రి నా దోషాలు క్షమించాయి. సముద్రం అంత దోషాలు. ఒక మార్పు చెంది ఒక ప్రత్యేకించబడ్డ వారికి మనం ఉండాలి. ఎఫ్రాయిము దోషం చాలా గొప్పగా ఉంది. యోధ వారి దోషం, దాన్ని బట్టి ఆయన ఒక పురుగును పంపించాడంట. దోషాన్ని బట్టి పురుగు. ఆ పురుగు ఎందుకు వచ్చింది? దోషాన్ని బట్టి వచ్చింది. దోషం ఒప్పుకుంటే పురుగు వెళ్ళిపోతుంది. అదే కీడు చేసేది, అది హాని చేసేది. ఎవరి దోషాలకి వారికి హాని చేస్తా ఉంటది. ఒక తాసుబాబు ఇంట్లో పెట్టుకుని నిద్రపోతావా? నీకు నిద్ర పట్టిందా? సముద్రంతో దోషాలు పక్కన పెట్టుకుని నిద్రపోతావా? నువ్వు ప్రార్థన చేయకుండా ఉంటావు అసలు? యేసు ప్రభువు చూసి ఇందులో నాకు ఏ దోషము కనపడలేదు అన్నాడు. నేను చూసినప్పుడు ఈ వ్యక్తులు ఏ దోషం కనపడలేదు. మంచి ప్రార్థనా పరుడు, కపటం లేనివాడు, స్వార్థం లేనివాడు. అలాంటి వ్యక్తిగా మంచి పేరు పొందాలంటే అలా తయారు చేసేది దేవుని వాక్యం. నేను చూసినప్పుడు అలాంటి మనస్తత్వం కలగలేదు వారికి. రాత్రికాల సమయం
ప్రభువా నన్ను క్షమించండి. నేను ప్రార్థన చేస్తున్నాను కానీ నాలో మార్పు లేదయ్యా. యథార్థమైన హృదయంతో ప్రార్థన చేయాలి, క్షమించే మనసుతో ప్రార్థన చేయాలి, ప్రేమించే మనసుతో ప్రార్థన చేయాలి, ఎదుటి వారిని గౌరవించే మనసుతో ప్రార్థన చేయాలి. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, మీ వందనాలు. ఈ రాత్రి మరొకసారి మీ పాఠశాలకు వచ్చాను. నిజమైన ఆయన నా మాటకు నేను నా జీవితంలో ఎన్నో లోపాలు, దోషాలు, ఎన్నో అవినీతులు, మనుషులుగా మేము తప్పిపోతూనే ఉన్నాం. మాటల విషయంలో, చూపుల విషయంలో, ఆలోచన విషయంలో, తలంపుల విషయంలో అయినప్పుడు కూడా మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నాం ప్రభు. మా దోషాలు మొదట మేము ఒప్పుకునే వరకు సహాయం దయచేయండి. మా అవిధేయతలు మీ సరిలో ఏ రోజుకి ఆ రోజే ప్రభు మేము సరి చేసిన వరకు సహాయం దయచేయండి. శరీర సంబంధంగా ఈ లోకంలో మాకు ఎన్ని అవసరాలు ఉన్నాయో అలాగే ఆత్మ సంబంధంగా మేము కూడా మీ సరిలో ప్రతి నిత్యము ప్రార్థిస్తూ మా లోపాలు మేము సరి చేసుకుంటూ మీ సరి ఒప్పుకుంటూ ప్రభు మీ సరిలో ప్రార్థించే కృప నాకు మాకు దయచేయండి. నిజమైన ఆయన మా దోషాలు ఒప్పుకుంటే మీరు స్వస్థపరిచే దేవుడు ఆయన. మా దోషాలు ఒప్పుకోకపోతే మీరు మమ్మల్ని స్వస్థపరచలేరు ఆయన, మమ్మల్ని ఆదరించలేరు నాయన, మమ్మల్ని మీరు బలపరచలేరు నాయన. ఎందుకంటే మేము చేయవలసింది మేము చేయాలి. మా పాపములు మా దోషాలు ఒప్పుకుంటున్నప్పుడు నీ బిడ్డలు ఆయన మీ సరిలో ఒప్పుకుంటుండగా వారి దోషాలు క్షమించండి, వారి అవిధేయతలు క్షమించండి, వారి అంతరంగంలో ఉన్న ప్రతి లోప దోషాలు మీ రక్తము చేత కడిగి పరిశుద్ధపరచండి. ఇప్పుడే యేసు క్రీస్తు నామములో అందరికి సమాధానం కలుగును గాక. యేసు క్రీస్తు నామములో మా అందరికి స్వస్థత కలుగును గాక. ఈ గాయాలను స్వస్థత ఇప్పుడు మాకు శీఘ్రముగా అనుగ్రహించబడను గాక. దేవా, ఇంకా దినదినము మేము సరి చేయబడాలయ్యా. మీ రూపంలోకి మేము మార్చబడాలయ్యా. మీ రూపంలోకి మేము చెక్కబడాలి ఆయన. మీ రూపంలోకి మేము రావడానికి మీ ఆత్మ నడిపి మాకు దయచేయండి. వాక్యం మాకు అవసరం ఆయన, ప్రతిరోజు మాకు అవసరం ఆయన. అట్టి అనుభవం నన్ను మమ్మల్ని అందరూ నడిపించండి. ఈ దేవా ఈ రాత్రి బిడ్డలు సరికి కూర్చున్నారు, వారి దోషాలు లోపాలు ఇస్తాను ఒప్పుకున్నారయ్యా. వారందరూ మీరు క్షమించదు కొందరు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవాని బిడ్డలు ఏ అవసరంతో వచ్చారో మీకు తెలుసు, ఏ అగ్రత వచ్చారో మీకు తెలుసు అయ్యా. దేవా, నీవు కాదు మాకు ఈ లోపల ఎవరున్నారయ్యా. నీవే మా సహాయకుడు నాయన, నీవే మా కేడమయ్యా, నీవే మాకు దిక్కునాయనా. నీవే నమ్ముకున్నాం, నీ మీద ఆధారపడుతున్నాం ప్రభు. రూతుని ప్రభు మీరు పొట్టించేందుకు పంపించలేదు నాయన. ఈ రాత్రి రేపట్లో ఉన్న ప్రతి అవసరం మీకు తెలుసు నాయన. వారి వారి అవసరతలు, వారి అక్కర్లు క్రీస్తు యేసు మహిమలు తీర్చబడును గాక. దేవా మీకు వందనాలు స్తోత్రం. ఈ రాత్రి ప్రతి ఒక్కరితో దర్శనం ద్వారా, కళ ద్వారా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మరలా ఈ రాత్రి అయ్యా ప్రతి ఒక్కరు మీరు దర్శించండి. మరలా ఉదయం లేచి మరలా మేమందరినీ స్థుతించే కృప మాకు దయచేయమని ప్రభు యేసు క్రీస్తు నామములో ఈ మనవులన్నీ అడిగి వెళ్ళిపోయిన నామమున తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సమాధానము చిరొచ్చిన మనందరికీ సర్వలోక పరిశుద్ధులందరికీ ఆయన రాకడ పర్యంతము సదాకాలము ఆయన సన్నిధి ప్రసన్నత మనకి మన కుటుంబాలకి సర్వలోక పరిశుద్ధులకు తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జై, యేసు రక్తమే జై, యేసు నామమునకే సంపూర్ణ జయ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మా ఆరాధన కార్యక్రమంలో ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 జరుగును. ప్రతి నెల 2వ శనివారం సంస్కార ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు పునరుద్ధ ఆరాధన జరుగును. మా యొక్క అడ్రస్ ఒలీవస్వరం ప్రేయర్ మినిస్ట్రీస్, నీతిసూర్యుడు సహవాసం, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్ గారు, ప్రియదర్శిని నగర్, ఎన్మల్ కుదురు. మా యొక్క ఫోన్ నెంబర్ 8522960135. మరి యొక్క నెంబర్ 7981699758. ఈ వర్తమానం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం ద్వారా మరిన్ని నూతనమైన సందేశాలు వస్తాయి. దాని ద్వారా మీరు ఆత్మీయంగా బలపడతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.